అదృష్టం దురదృష్టం ఒకేసారి వెంబడిస్తే ఎలా ఉంటుందో పుష్పను చూస్తే అర్థమవుతోంది. అదేంటో గాని బన్నీని ఆనందం అవమానం ఒకేసారి చుట్టుముట్టాయి. మంచి చెడు ఒకేసారి బుక్కిరి బిక్కిరి చేస్తే తట్టుకోవడం కష్టమే. ఇలాంటి సిచ్యువేషన్ గతంలో ఏ హీరో కూడా ఫేస్ చేయలేదు. పుష్ప 2తో అల్లు అర్జున్ కెరియర్ ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతగా మారిపోయింది. అదెలాగో చూసేద్దామా? పుష్ప 2 బాలీవుడ్ ను ఊపేస్తోంది. రికార్డులన్నింటినీ తుడిచేసింది. ఇప్పటికీ రోజుకు 10 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తోంది. వీకెండ్ వస్తే 20 కోట్లు తీసుకొస్తోంది. నార్త్ ఆడియన్స్ కు బాగా నచ్చేసిన తెలుగులో మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా ఏపీ తెలంగాణలో బ్రేక్ ఈవెన్ కు దగ్గర పడుతున్న కథ, బన్నీ క్యారెక్టర్ ను తప్పుపడుతున్నారు. బెనిఫిట్ షోలో జరిగిన తొక్కిస్లాట ఇన్సిడెంట్ తో బన్నీ కుదేలైపోయాడు. పుష్ప 2 ఎన్ని రికార్డులు తిరగరాసినా ఏం లాభం? సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు బన్నీ. పుష్ప 2 పై రాజకీయ నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పుష్ప టైంలోనే ఆధ్యాత్మికవేత్త పుష్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం సమంజసం కాదన్నాడు. తగ్గేదేలే అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలే గాని స్మగ్లర్ కాదంటూ ఘాటుగా స్పందించారు. పుష్ప 2 రిలీజ్ కు ముందే హీరో క్యారెక్టరైజేషన్ పై విమర్శలు మొదలయ్యాయి. ఏపీలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్ లో మాట్లాడుతూ గతంలో హీరోలు అడవుల్ని కాపాడేవాళ్లుగా ఉండేవారని, ఇప్పటి హీరోలు స్మగ్లింగ్ చేస్తున్నారని ఇండైరెక్ట్ గా పుష్పను దుయ్యబట్టారు. గతంలో అడవి బ్యాక్డ్రాప్ కథలతో చాలా సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ అడవి రాముడు, చిరంజీవి అడవి దొంగ, వెంకటేష్ బొబ్బిలి రాజా, విజయకాంత్ కెప్టెన్ ప్రభాకర్లో నటించి అడవి దొంగల పాలు కాకుండా కాపాడారు. కానీ పుష్ప ఎర్రచందనం కొల్లగొట్టడం విమర్శలకి కారణమైంది. పుష్ప 2 బెనిఫిట్ షో నాడు జరిగిన సంఘటన తర్వాత పుష్ప 2 పొలిటికల్ న్యూస్ గా మారింది. స్మగ్లింగ్ చేసే హీరోకు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వడమే తప్పన్నారు. 20 ఏళ్ల పాటు ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ కట్టుకున్న క్రేజ్ ను పుష్ప 2 డ్యామేజ్ చేసింది. ఎవరికి వాళ్లు తగ్గేదేలే అంటూ మాటల దాడి చేస్తున్నారు. అడవి దొంగకు జాతీయ అవార్డు ఎలా ఇస్తారు? స్మగ్లింగ్ సినిమాకు బెనిఫిట్ షోస్ రోజుకు 6 ఆటలు వేసుకునే అవకాశం ఎలా ఇస్తారు అంటూ వస్తున్న విమర్శలు పుష్ప 3 పై ప్రభావం చూపుతున్నాయి. పుష్ప 2 ఎండింగ్ లో పుష్ప 3కి లీడ్ ఇచ్చాడు సుకుమార్. పార్ట్ 3 ఇప్పట్లో ఉండకపోయినా బాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో పార్ట్ 3 పై హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే పార్ట్ 3 ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. బాలీవుడ్ లో క్రేజీ ఇమేజ్ టాలీవుడ్ లో ఆ ఇమేజ్ డ్యామేజ్ అయింది. పుష్పలో ఓ కూలీ స్మగ్లర్ గా ఎలా ఎదిగాడో చూపించాడు. పుష్ప 2లో స్మగ్లింగ్ సిండికేట్ చేజారకుండా ఎలా కాపాడుకున్నారో చూపించాడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే ఇన్ని కోట్లు వచ్చి పడతాయా అన్న ఆసక్తిని కలిగించింది. మరోవైపు బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ విమర్శలకు సమాధానమిస్తూ 3వ పార్ట్లో పుష్పను మంచి దొంగగా చూపించే అవకాశం లేకపోలేదు. 3 పార్ట్లు 9 గంటల నిడివిలో హీరోలో విలనిజం చూపించి చివరి 10 నిమిషాల పాటు పుష్ప మంచి బాలుడిగా చూపించిన విమర్శలు తప్పవు. 20 రోజులుగా వస్తున్న విమర్శలతో పుష్ప యూనిట్ విసిగిపోయిందని, 3వ పార్ట్ జోలికి వెళ్లకపోవడమే మంచిదన్న ఫీలింగ్ వచ్చారని తెలిసింది. లేదంటే తగ్గేదే లేదంటూ 3వ పార్ట్తో మరింత వ్యతిరేకత కూడగట్టుకుంటారో చూడాలి. మరి బాలకృష్ణ మరోసారి చైల్డ్ సెంటిమెంట్ తో వచ్చేస్తున్నారు. బాలయ్య గత 3 సినిమాలు తీసుకుంటే 2 కథలు చిన్నపిల్లల చుట్టే తిరిగాయి. మరోసారి చైల్డ్ సెంటిమెంట్ ని నమ్ముకొని డాకు మహారాజ్ గా జనవరి 12న థియేటర్స్ లోకి వస్తున్నారు. డాకు మహారాజ్ నుంచి వచ్చిన 3 గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ చూస్తుంటే ఇదేదో భారీ యాక్షన్ మూవీలా అనిపించింది. బాలయ్య ఈసారి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో వస్తున్నాడని అనుకుంటే రిలీజ్ చేసిన చిన్ని సాంగ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైంది. సినిమాలో యాక్షనే కాదు ఎమోషన్, కామెడీ ఉన్నాయన్న బాబీ మాటలు చైల్డ్ సాంగ్ తో నిజమైంది. చైల్డ్ సెంటిమెంట్ కథలు బాలయ్యకు కలిసొచ్చాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టగా అఖండ, భగవంత్ కేసరి కథలు చిన్నారుల చుట్టూ అల్లుకొని నడిచినవే. భగవంత్ కేసరి కూడా చిన్నప్పటి శ్రీలీల కథతో మొదలవుతుంది. డాకు మహారాజ్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ది రేంజ్ ఆఫ్ డాకు పేరుతో రిలీజ్ అయింది. తమన్ తనదైన స్టైల్లో స్పీకర్ బాక్స్ లు బద్దలైపోయేలా కొట్టిన మెలోడీ సాంగ్ చిన్నితో ఆకట్టుకున్నాడు. డ్రమ్స్ తో మోతెక్కించే తమన్ నుంచి వచ్చిన ఈ సాంగ్ డాకు మహారాజ్ కి హైప్ తీసుకొచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారన్న వార్త కొత్తదేమీ కాదు. ఏళ్ల తరబడి ఈ న్యూస్ చక్కలు కొడుతూనే ఉంది. డేటింగ్ లో ఉన్నారన్నది కూడా పాత న్యూసే. చెట్టా పట్టాలేసుకొని దొరికిపోయారు. కలిసి కనిపిస్తే వచ్చే వార్తలు భరించడం కష్టం అనుకున్నారో ఏమో, విడివిడిగా ఫారిన్ ఎగిరిపోయారా? వాచ్ ది స్టోరీ. గీతా గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక రియల్ లవర్స్ అయిపోయారా అన్నట్టుగా కెమిస్ట్రీ పండింది. కలిసి నటిస్తే అందరి విషయంలో పుకార్లు పుట్టకపోయినా ఈ ఇద్దరు రియల్ లవర్స్ గా కనిపించారు. ఫ్యామిలీతో కలిసి విజయ్ హాలిడే ట్రిప్ కి వెళ్తే అదే లొకేషన్ లో దిగిన ఫోటోని రష్మిక షేర్ చేసేది. దీంతో రష్మిక కూడా రౌడీ హీరో ఫ్యామిలీ అయిపోయింది. ఇదే విషయాన్ని విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈవెంట్ లో పేర్కొంది రష్మిక. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చాలా కాలంగా చెబుతున్నా జనాలు మాత్రం ఈ ఇద్దరిని ఫ్రెండ్స్ గా కంటే లవర్స్ గానే చూస్తున్నారు.
రీసెంట్ గా ఎయిర్పోర్ట్ కి ఒకేసారి రాకుండా ఒకరి తర్వాత మరొకరు వచ్చారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఫ్లైట్ ఎక్కేశారంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఎయిర్పోర్ట్ కి ముందుగా వచ్చిన రష్మిక కెమెరాస్ కి పోజులు ఇచ్చింది. హిందీ రికార్డ్స్ అన్నింటినీ పుష్ప 2 బ్రేక్ చేసేసింది. 700 కోట్లు ఎలా ఉంటుందో బాలీవుడ్ కి రుచి చూపించింది. 19 రోజుల్లో ఈ ఘనతను సాధించి బీ టౌన్ కే షాక్ ఇచ్చింది. హిందీలో ఇప్పటికీ మంచి వసూలు రాబడుతున్న పుష్ప 2 800 కోట్ల మార్క్ చేరుతుందా? బాలీవుడ్ లో ఒకే ఏడాది 2 రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. గతేడాది వరకు 582 కోట్లు కలెక్ట్ చేసిన జవాన్ పేరు మీద హిందీ హైయెస్ట్ కలెక్షన్ రికార్డ్ ఉంది. ఈ ఏడాది వచ్చిన హారర్ థ్రిల్లర్ స్త్రీ 2 జవాన్ ని దాటేసింది. 623 కోట్లు కలెక్ట్ చేసిన స్త్రీ 2 హిందీ బాక్స్ ఆఫీస్ ని ఫస్ట్ టైం 600 కోట్లు దాటిందిగా చేసింది. ఇప్పుడు ఈ రికార్డ్ ని పుష్ప 2 కొల్లగొట్టింది. మొదట్లో బాలీవుడ్ రికార్డ్స్ అన్ని ఆమిర్ ఖాన్ పేరు మీదే ఉన్నాయి. అప్పటి వరకు 100 కోట్లు చూడని బాలీవుడ్ కి గజనీతో 100 కోట్ల మార్క్ పరిచయం చేశాడు. ఆ తర్వాత హిందీలో 200 కోట్లు దాటిన సినిమాగా 3 ఇడియట్స్, 300 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ మూవీగా పీకే నిలిచింది. బాహుబలి 2 రాకతో హిందీలో మరో 2 రికార్డ్స్ కి తెరలేపింది. 400 కోట్లు, 500 కోట్లు ఎలా ఉంటాయో బాహుబలి 2 చెప్పింది. ఒక్క హిందీలో 511 కోట్లు కలెక్ట్ చేయగా ఈ రికార్డ్ ని 525 కోట్లతో పఠాన్, 582 కోట్లతో జవాన్ దాటేశాయి. ఇక 600 కోట్లతో టాప్ 1 గా నిలిచిన స్త్రీ 2 రికార్డ్ ఎక్కువ కాలం నెరవేరలేదు. పుష్ప 2 19 రోజుల్లోనే 704 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికీ రోజుకి 10 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తోంది. ఇదే దూకుడు చూపిస్తే తొలి 800 కోట్ల రికార్డ్ కూడా పుష్ప 2 పైనే ఉంటుంది. ఎట్టకేలకు సూపర్ హిట్ టాక్ షో అన్స్టాపబుల్ కి సీనియర్ హీరో వచ్చేశారు. ప్రెజెంట్ 4వ సీజన్ రన్ అవుతోంది. మొత్తం మీద 30 ఎపిసోడ్స్ వచ్చినా ఇంతవరకు సీనియర్ హీరోస్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలో ఒక్కరు కూడా రాలేదు. సీజన్ 4 లో వెంకటేష్ సందడి చేయబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ హోస్ట్ గా మొదలైన అన్స్టాపబుల్ ఇండియన్ టాక్ షోస్ లో నెంబర్ 1 గా నిలిచింది. సీజన్ మొదలైన ప్రతిసారి చిరంజీవి వస్తాడన్న ప్రచారం జరిగినా ఇంతవరకు రాలేదు. అసలు సీనియర్స్ అందరూ బాయ్కాట్ చేశారా అన్న డౌట్ రాగా వెంకీ ఎంట్రీ ఈ అనుమానాలకి ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ ఎపిసోడ్ 27న ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అన్స్టాపబుల్ సీజన్స్ 3 ఒకెత్తైతే 4వ సీజన్ మాత్రం ప్రమోషన్ షోగా మారింది. అయితే సినిమాలకు సంబంధించిన క్వశ్చన్స్ కంటే పర్సనల్ క్వశ్చన్సే ఎక్కువగా ఉండడంతో ఎపిసోడ్స్ అన్ని ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి. వెంకటేష్, అనిల్ రావుపుడి కాంబినేషన్ మూవీ సంక్రాంతికొస్తున్నాం 14న రిలీజ్ అవుతోంది. పనిలో పనిగా సినిమా ప్రమోషన్ కు ఈ టాక్ షో ఉపయోగపడనుంది. సంక్రాంతికొస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన టాక్ షో ప్రోమోలో కనిపించలేదు. అయితే ఇద్దరు క్యారవాన్ నుంచి బయటకొచ్చి బాలయ్యను కలిసిన విజువల్స్ బయటకొచ్చాయి. వెంకటేష్ ఎపిసోడ్ 2 పార్ట్లుగా రావడంతో నెక్స్ట్ ప్రోమోలో హీరోయిన్స్ కనిపిస్తారేమో చూడాలి. సంక్రాంతి బరిలో సంక్రాంతికొస్తున్నాంతో పాటు బాలకృష్ణ డాకు మహారాజ్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా వస్తున్నాయి. సంక్రాంతికొస్తున్నాం టీం ఆల్రెడీ పాల్గొంది. మరి బాలయ్య తన సినిమా ప్రమోషన్స్ ని ఎలా చేస్తాడో, ఎవరెవరు వస్తారో చూడాలి. అన్స్టాపబుల్ కి ప్రభాస్ వచ్చిన టైంలో చెర్రీ బాలయ్యతో ఫోన్లో మాట్లాడాడు. షోకి ఎప్పుడొస్తామని బాలయ్య అడిగితే మీరెప్పుడు రమ్మంటే అప్పుడు షోకి వస్తానన్నాడు రామ్ చరణ్. ఎలాగో గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది కాబట్టి శంకర్ తో కలిసి రామ్ చరణ్ వస్తాడేమో చూడాలి. మరి సంక్రాంతి సినిమాల్లో రామ్ చరణ్ ఎక్కువ కష్టపడాల్సి ఉంది. ప్రమోషన్స్ కోసం బాలకృష్ణ, వెంకటేష్ చెమటలు పట్టేలా తిరగాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ మాత్రం ఊపిరి తీసుకోకుండా ప్రచారం చేయాలి. సీనియర్స్ ఇద్దరికీ లేని ప్రమోషన్ టెన్షన్ రామ్ చరణ్ ఒక్కరికే ఎందుకు? వాచ్ ది స్టోరీ. సంక్రాంతి సినిమాల్లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఒక్కటే పాన్ ఇండియా మూవీ కావడంతో దేశం మొత్తం తిరగాల్సి ఉంది. ప్రతి భాషను కవర్ చేయాలి. చెన్నై, కొచ్చి, బెంగళూరు ఈవెంట్స్ తో పాటు నార్త్ లో ముంబై, ఢిల్లీలోనూ వేడుకలు నిర్వహిస్తారు. ఇక బాలయ్య, డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామైతే 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చి 1-2 ఈవెంట్స్ లో పాల్గొంటే సరిపోతుంది. రామ్ చరణ్ ఇండియా మొత్తం తిరిగేసి చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటాడు. రాజమండ్రిలో నిర్వహించే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశం ఉంది. సంక్రాంతి బరిలో ముందుగా జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. 12న డాకు, 14న సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లోకి వస్తున్నాయి.